హలో అందరికీ. సీజనల్ ఫుడ్లో చాలామందికి నచ్చిన వాటిల్లో ఒకటి ఈ చింత చిగురు. ఎందుకంటే ఆ పుల్లదనంతో అందరినీ ఊరించేస్తుంది కాబట్టి. ఇది మెయిన్గా మన లివర్ హెల్త్ని కేర్ చేస్తుంది. దాంతోపాటు విటమిన్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మన ఓవరాల్ హెల్త్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి హెల్తీ సీజనల్ ఫుడ్తో మనం ఒక నాన్ వెజ్ రెసిపీ చేద్దాం. అదే చింత చిగురు పచ్చిరొయ్యలు. ముందు రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ ఇంకా పసుపు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ అందులో ఉన్న నీచు నీరంతా పోయే వరకు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా చీరుకున్న 2-3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇంకా సాల్ట్ వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. కొంచెం పసుపు, కారం వేసి 2 నిమిషాలు కలిపాక ఒక గ్లాస్ వాటర్ వేసి మరగనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఈ గ్యాప్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింత చిగురులో ఉన్న చిన్న చిన్న కాడలన్నీ తీసేసి ఇలా మన 2 చేతులతో నలుపుతూ పొడిలా చేసుకోవాలి. ఇంకా ఏమైనా కాడలు ఉంటే కూడా తీసేయండి. మీరు ఈ చింత చిగురుని కూరలో యాడ్ చేసేటప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి. లేదంటే మీరు కూరలో యాడ్ చేసుకున్నప్పటికీ ఆకు నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ చిగురుని అలా వేసి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటే మనందరికీ నచ్చిన పచ్చిరొయ్యలు చింత చిగురు రెడీ అయిపోయినట్టే.